హాయ్ అండి. ఈరోజు మనం మిల్ మేకర్ కుర్మా ప్రిపరేషన్ చూసేద్దాం. దానికి ముందుగా మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళలో 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి తీసుకొని దాంట్లో బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని 2 పొడుగ్గా చీరుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అది ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 మీడియం సైజ్ టమాటాలు ఉంటాయి కదా, దాన్ని ప్యూరీ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దీంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంతకుముందు ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం మగ్గుతున్న టైంలో తగినంత వాటర్ కూడా వేసేసుకొని బాయిల్ అయ్యాక ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇది హోల్ గరం మసాలా పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా మేమైతే జీడిపప్పు వేయటం ఫస్ట్లో మర్చిపోయాము. సో దానికి ఇంకో సపరేట్గా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనమాట. ఆ ఫ్రై చేసుకున్నది కూడా కర్రీలోకి వేసేసుకొని లాస్ట్లో మీకు నచ్చితేనే కర్డ్ వేసుకోండి, ఇట్స్ ఆప్షనల్. కర్డ్ వేసుకున్నాక తగినంత కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ కుర్మా రెడీ.